ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్. హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఆగుతాయా లేదంటే ఎన్నికలు నిర్వహిస్తారా? జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ ఉండబోతుందంట. ప్రస్తుతం నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు మండలాల ప్రకారమే ఎలక్షన్స్. పునర్విభజన తర్వాత పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. సందిగ్ధంలో రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారంట. మరి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. జిల్లాల పునర్విభజనపై సీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. జిల్లాల హేతుబద్ధీకరణపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి పార్టీల అభిప్రాయాలు తీసుకొని మార్గదర్శకాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొన్నది. సీఎం ప్రకటనతో రాజకీయ నాయకులు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలంటే ఈ ఏడాది చివరి నాటికి సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆగుతారా లేదంటే ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రతిపాదికన నిర్వహిస్తారా అనే చర్చ మొదలైంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత అనేక కొత్త మండలాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ కొత్త మండలాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అవి కేవలం రెవెన్యూ మండలాలుగా మాత్రమే కొనసాగాయి. అక్కడ కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. ఎండిపిఓ పోస్టును క్రియేట్ చేయలేదు. కార్యాలయాన్ని సైతం ప్రారంభించలేదు. ఆ మండలానికి ప్రత్యేకంగా ఎంపీపీ జెడ్పీటీసీ ఎవరు లేరు. ఉమ్మడి మండలానికి ఉన్న ఎంపీపీ జెడ్పీటీసీలు కొనసాగారు. ఉమ్మడి మండలాల ఎంపీపీ జెడ్పీటీసీల పదవి కాలం పూర్తయిన తర్వాత కొత్త మండలాలకు ఎంపీడీఓ స్టాఫ్ను కార్యాలయాన్ని మంజూరు చేశారు. దీంతో అప్పట్లో కొత్త మండలాలు కేవలం రెవెన్యూ మండలాలుగా మిగిలాయి. ఇక ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు మండలాల వారీగానే నిర్వహించాలి. పునర్విభజన అనంతరం సైతం ప్రస్తుతం జరిగిన ఎన్నికల ప్రకారమే జిల్లా పరిషత్తులు ఎంపీపీలతో పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగుతుంది. రెవెన్యూ ఇతర శాఖల్లో మాత్రం మార్పు ఉంటుందని అధికారులు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం సైతం ఇదే చెబుతున్నదని గుర్తు చేస్తున్నారు. ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత విభజన జరిగిన విలీనం చేసిన 2 ఏళ్ల తర్వాత అవి అమల్లోకి వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఒకసారి పాలక వర్గాలు ఎన్నికయ్యాక వారు 5 ఏళ్ల పాటు పాలించాల్సి ఉంటుంది. వారు కోర్టుకు వెళ్తే వారికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే మరో 5 ఏళ్ల వరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలు మండలాల ప్రకారమే పాలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒక్క జిల్లాలోనివి మరో జిల్లాలకు పోయే ప్రమాదం కూడా ఉందంట. పునర్విభజన చేపడితే ఒక జిల్లాలోని మండలాలు మరో జిల్లాలోకి వెళ్ళబోతుందంట. మరి జిల్లాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. లేదంటే ఉద్యోగ నియామకాలు, ఎంప్లాయీ ప్రమోషన్స్, బదిలీలకు సమస్యలు ఏర్పడతాయి. గ్రామ పంచాయతీలకు 1000 కోట్లు కూడా ఉండబోతుందన్న ఆ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. మరి నిజంగానే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడుతుందా? రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉంటుందా ఉండదా అన్నది ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. మరి ఇక మండలంలోని గ్రామాలు మరో మండలంలో కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే పాలన పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల తర్వాత పునర్విభజన చేపడితే గ్రామాలు వేరే ప్రాంతాల్లో కలిసిన పాత పాలక వర్గమే వాటిని పాలించాల్సి ఉంటుంది. కొత్త మార్పులన్నీ 5 ఏళ్ల తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల పునర్విభజన ప్రస్తుతం అనుకున్నంత స్థాయిలో విజయవంతమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జిల్లాల సంఖ్యను తగ్గించిన 31 జిల్లా పరిషత్ చైర్మన్లు పదవి కాలం ముగిసే వరకు కొనసాగుతున్నాయి అన్న ఆ చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి కంప్లీట్గా ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం లభించాలంటే కొంచెం కష్టమే అన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ రాష్ట్రపతి ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటారు? కేంద్ర సర్కార్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. కేంద్రం అక్కడ ఎవరున్నది? భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీనో అమిత్ షానో సిగ్నల్ ఇవ్వకపోతే ఇక్కడ ఎవరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం పెట్టే అవకాశాలు లేవు. బీసీ బిల్లు ఏమైంది?
బీసీ బిల్లు హడావుడి చేసి 4 రోజులు హడావుడి చేసి బీసీ బిల్లు పంపించింది కదా, రాష్ట్రపతి ఆమోదముద్ర చెప్పిందా? కేంద్రం ఏమనుకుంటుందో అది చేస్తుంది. ఎవరున్నా, అది భారతీయ జనతా పార్టీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా, మనం చెప్పింది వినరాలు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. ఎందుకంటే ఓట్లేసి గద్దెన కూర్చుండబెట్టినాం కదా. సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వరకు అదే పరిస్థితి ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ వరకు. సో ఇప్పుడు జరగకపోవచ్చు అన్న చర్చ జరుగుతుంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు జరగకపోవచ్చు, కేవలం మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టేసి మమ అనిపించే కార్యక్రమాలలో బిజీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు జరగదు అంటే, మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే చేసిండో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకుడిని సంతృప్తి చెందడానికి ఒక్కొక్క జిల్లా ఇచ్చిళ్ళు అన్న చర్చ జరిగింది. వనపర్తి ఒక నియోజకవర్గం ఒక జిల్లా, నాగర్ కర్నూలు ఒక నియోజకవర్గం, ఇటు అచ్చంపేట అది ఇది ఉన్నదనుకో, ఇటు నారాయణపేట ఒక నియోజకవర్గం ఒక జిల్లా, గద్వాల ఒక నియోజకవర్గం ఒక జిల్లా, 2-3 మండలాలు క్లబ్ అయినాయి. దాంట్లో ఏంది కథ, ఏంది కార్ఖాన, ఏంది ఇవంతా ఏంది? అవసరం అంటే ఎక్స్టెండ్ చేసినా మంచిదే, కానీ జిల్లాల పునర్విభజన జరగాల్సిందే అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఆయనకు ఆమోదం పొందదా? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్లే కొడతా ఉన్నాయి, చూడాలి.